విషయాలకు వెళ్ళిపోదాం. కొత్త కొత్త సినిమాలకు సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి కదా. అయితే సమరం ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రారంభమైందో చెప్పనా? ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వీరి కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియా సినిమా రాబోతుంది కదా. గతేడాది ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయినట్టుగా ప్రొడక్షన్ హౌస్ వారు మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టేశారు. భారతీయ సినిమా చరిత్రలో ఒక మార్క్ ని క్రియేట్ చేసేలా ఈ మట్టి ఎట్టకేలకు తన పాలనను స్వాగతించింది. ఎన్టీఆర్ నీల్ సినిమా అధికారికంగా మొదలైంది. ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త యాక్షన్ వినోదం సిద్ధం కాబోతుంది అని చెప్పి టీం చెప్పేశారు. అండ్ షూటింగ్ కి సంబంధించినటువంటి ఫోటోను కూడా వారు పంచుకున్నారు. ఇందులో నీల్ యాక్షన్ సన్నివేశాన్ని డైరెక్ట్ చేస్తూ కనిపించారు. ఎన్టీఆర్ గారు ఇంకా ఈ షూటింగ్ లో భాగం కాలేదని చెప్పి సమాచారం. త్వరలోనే ఆయన సెట్ లోకి అడుగు పెడతారు అని చెప్పి టాక్ అనమాట. ఎన్టీఆర్ గారి 31వ ప్రాజెక్ట్ గా ఇది రెడీ కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. ఎన్టీఆర్ గారికి జోడీగా రుక్మిణి వసంత్ సందడి చేయబోతున్నారు. అండ్ మలయాళ యువ హీరో టొవినో థామస్ ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నారట. నెక్స్ట్ ఇయర్ Jan 9th ప్రేక్షకుల ముందుకి సినిమా రాబోతున్నట్టుగా ప్రెసెంట్ వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. అండ్ మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పనిలో పని ఎన్టీఆర్ గారి మరో సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ అండ్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గారు ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి సినిమా వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ స్పై థ్రిల్లర్ కోసం ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడు చూస్తామని చెప్పి ఈగర్గా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా గురించి రైటర్ అబ్బాస్ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో వార్ 2 షూటింగ్ దాదాపు పూర్తయింది. ఆగస్ట్ 25వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ లను థియేటర్ లో కలుద్దాం. వార్ 2 లో డైలాగ్స్ అన్ని నేనే రాశాను. ఇక షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ల కాంబోలో ఒక సినిమా ప్రారంభం కాబోతుంది. అలాగే పఠాన్ 2 కూడా సిద్ధం కాబోతోంది. వీటికి కూడా వర్క్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ సినిమాలో డైలాగులు ఖచ్చితంగా నచ్చుతాయని చెప్పి ఆశిస్తున్నాను అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో వారు స్వయంగా చెప్పడం జరిగింది. హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ హీరోస్ గా తెరకెక్కినటువంటి వార్ ఈ స్పై థ్రిల్లర్ సూపర్ సక్సెస్ సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని భారీ వసూలు రాబెట్టుకుంది. మరి దీనికి సీక్వెల్ గా రాబోతున్నటువంటి సినిమానే వార్ 2. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక రా ఏజెంట్ గా కనిపించబోతున్నారని చెప్పి బాలీవుడ్ మీడియాలో వార్తలు అయితే వచ్చాయి. గతంలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ లు ఏజెంట్ పాత్రలో నటించి మంచి విజయాన్ని అయితే అందుకున్నారు. వీటన్నింటికంటే డిఫరెంట్ గా ఎన్టీఆర్ గారి పాత్ర ఉండబోతుందని చెప్పి వార్తలు అయితే కనుక వైరల్ గా మారిపోయి ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి సినిమా షూటింగ్ లో భాగం కాబోతున్నారు. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పన్ను మినహాయింపు ఉండబోతుంది అని చెప్పి తెలిసినటువంటి సినిమాకి సంబంధించినటువంటి సంగతులు. ఏ సినిమాకి పన్ను మినహాయింపు అంటే సంభాజీ మహారాజ్ జీవిత కథ చావాకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ పోరాట యోధుడి కథను ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉండడంతో అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా డైరెక్టర్ లక్ష్మణ్ ఉఠేకర్ ఎంతో గొప్పగా మరాఠా సామ్రాజ్యాన్ని చూపించారు. మరి మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రెండో పాలకుడి పాత్రలో విక్కీ కౌశల్ గారు వారి నటనకు గాను ఎన్నో ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. అండ్ ఈ సినిమా దేశ వ్యాప్తంగా అందరికీ మరింత చేరువ కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి పన్ను మినహాయింపు కూడా ఇచ్చాయి. చావాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్ గా పన్ను మినహాయింపును ప్రకటించింది. ఇక మహారాజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా వారు ప్రకటించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అండ్ ఈ సినిమాకు ఆదరణ దక్కాలి అని చెప్పి పేర్కొన్నారు. అలాగే గోవాలో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టుగా వారు కూడా ప్రకటించారు. ఇక మహారాష్ట్రలో కూడా ఈ సినిమాకు పన్ను మినహాయింపు కలిగించాలి అని చెప్పి వస్తున్నటువంటి విజ్ఞప్తుల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంపై గొప్ప సినిమా తీసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా ఈ సినిమాను చూడలేదు నేను. చరిత్రను ఎక్కడ వక్రీకరించకుండా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తామని చెప్పడం జరిగిందన్నమాట. ఇక ఈ విషయంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ దేవేంద్ర గారికి ఇప్పటికే లేఖ రాసినటువంటి విషయం అయితే తెలిసింది. ఈ ధీరుడి కథ, ఆయన వారసత్వం, ధైర్యం రానున్న తరాలకు తెలియాలి. ఈ చిత్రం ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరుకోవాలి. మరి ప్రభుత్వం ధర్మో రక్షతి రక్షితః అని చెప్పి బలంగా విశ్వసిస్తుందని చెప్పి మేము అందరం అనుకుంటున్నాము. మరి ఈ సినిమా ఇదే భావాన్ని చూపుతోంది. అందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. దీనికి ఆదరణ పెరగాలి అని చెప్పి ఈ సినిమాకి పన్ను మినహాయింపు ఇవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అని చెప్పి వారు ఆ లెటర్ లో ప్రస్తావించడం జరిగిందన్నమాట.
మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ ఒక క్యూట్ హీరోయిన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్, ఎవరు తను అంటే మలయాళ సినిమాలో నటించాలి అనేటువంటి తన కళ ఇంకా నెరవేరలేదు అని చెప్పి మీనాక్షి చౌదరి అంటూ ఉన్నారు. కానీ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ సరసన నటించడం ఆనందంగా ఉంది అని చెప్పి తన కొత్త సినిమా సంక్రాంతికి వస్తున్న మంచి విజయం అందుకునేటువంటి సందర్భంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఎప్పటికప్పుడు తను షేర్ చేస్తూనే వస్తున్నారు. రీసెంట్ గా మాట్లాడుతూ మలయాళ ఇండస్ట్రీ వాళ్ళ పనితనం, వాళ్ళ పని విధానం పూర్తి డిఫరెంట్ గా ఉంటాయి. ఆ వర్కింగ్ స్టైల్ నన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. నేను ఇంకా అక్కడ సినిమాలు అయితే చేయలేదు, చేయకపోయినప్పటికీ కూడా దుల్కర్ గారితో లక్కీ భాస్కర్ లో నటించడం ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా ప్రతి సన్నివేశాన్ని ఇంకాస్త బెటర్ గా చేయాలి అని చెప్పి అనుకుంటారు ఆయన. మరి ఆయన నుంచి నేను నేర్చుకున్నది అదే. తెలుగులో తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకోవటం విశేషం. అదే స్ఫూర్తితో సంక్రాంతికి వస్తున్నాలో నేను కూడా నా పాత్రకు డబ్బింగ్ చెప్పాను. లక్కీ భాస్కర్ లో తల్లి పాత్ర కావడంతో ప్రేక్షకులను అంగీకరిస్తారో లేదో అని చెప్పి కాస్త టెన్షన్ పడేదాన్ని. కానీ సుమతి రోల్ ను ఆడియన్స్ చాలా బాగా ఆదరించారు. త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుసుకోబోతున్నాం అని చెప్పి అన్నారు. మరి ఎక్కడ కలుసుకోబోతున్నారు, ఏమిటి, ఏ వేదిక అనేది మనం తెలుసుకోవాలి. ప్రస్తుతానికి తన ఆనందాన్ని అందరితో పాటు షేర్ చేసుకుంటున్నటువంటి మీనాక్షి గారికి అందరూ విషెస్ అయితే అందిస్తూ వస్తున్నారు.